మీరు ఏ హాస్టల్కి వెళ్ళినా ఫస్ట్ మీరు చెక్ చేసుకునే పాయింట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హాస్టల్ రూమ్ లో నలుగురే ఉంటారు, 2 అటాచ్డ్ వాళ్ళు. క్లాస్ కి 35 నుంచి నేను పెట్టాను. మా అభ్యాసం ది బెస్ట్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి మా సక్సెస్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాతో పాటు అకాడమిక్ క్యాలెండర్ అవ్వచ్చు, మా టీచర్స్ అవ్వచ్చు అండి. బేసిక్ గా అయితే ఒక స్టూడెంట్ హెల్దీగా హైజీనిక్ ఫుడ్, రూమ్ లో మంచి ఎన్విరాన్మెంట్, క్లాస్ రూమ్ లో గోలగోలగా 100 మంది 120 మంది కాకుండా జస్ట్ 35 మెంబర్స్ ఉంటే ఆ 35 మెంబర్స్ ని ఒక 3 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక టీచర్ హెడ్ గా ఉండి క్లాసెస్ అయిన తర్వాత స్టడీ అవర్ లో ఆ 10 మెంబర్స్ ని బేసిక్ గా ఒకసారి పిలిచి మార్నింగ్ సెషన్ లో మరి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని అర్థమైనయా లేదా దేంట్లో లాగింగ్ ఉంది ఏంటి అని ఐడెంటిఫై చేసి అవసరమైతే ఆ టాపిక్ ని మళ్ళా రివైజ్ చేసి అలా ప్రతి 10 మందిని ఒక టీచర్ రెగ్యులర్ గా టచ్ లో ఉండి మాట్లాడుతూ ఉంటే స్టూడెంట్ ఖచ్చితంగా 1 నెల 2 నెలల తర్వాత అయినా వాళ్ళ టీచర్ని అప్రోచ్ అయ్యి, సార్ నాకు 10th క్లాస్లో వరకు 10 పాయింట్స్ ఉన్నాయి కానీ నాకు ఈ ఏరియాలో అసలు సబ్జెక్టే లేదండి, అవన్నీ కూడా మీరు ఫిజిక్స్ సార్కి చెప్పి ఒకసారి మాకు సపరేట్ క్లాసులు అరేంజ్ చేయండి అని ఇంటెన్సిటీ అండి వాళ్ళ మధ్య ర్యాపో పెరుగుతుంది. సో మాకున్నటువంటి ఈ అకాడమిక్ ప్రోగ్రాంలో అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ సెషన్ క్లాసెస్ అయినాక జనరల్గా అన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే జూనియర్ లెక్చరర్స్ని పెట్టి వదిలేస్తున్నారు. మా దగ్గర ఏంటంటే టీచర్స్కి లిమిటెడ్ అవర్స్ ఎక్కువ ఇవ్వను, నేను 6 పీరియడ్స్ క్లాసెస్ అంతే. ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 అంతా కూడా మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ అందరూ వాళ్ళ సెక్షన్ దగ్గర ఉండి మార్నింగ్ సెషన్లో వాళ్ళు చేసినటువంటి వర్క్ ఏం చేశారు, వాళ్ళకి డౌట్స్ ఏమున్నాయి, లేదా క్లాస్ అర్థం కాలేదా, క్లాస్ అర్థమైతే మెటీరియల్ వర్క్ చేయడం, డౌట్లు చేయడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంటరాక్షన్ అంతా కూడా ఎక్కువ టైం లెక్చర్స్తో ఉంటుంది. అలాంటి ఈవినింగ్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టాఫ్ టీచర్సే ఉంటారు, నాట్ జూనియర్ లెక్చర్.